అండి బనానా మిల్క్ షేక్ చేసుకుందాం చూడండి. నేనైతే 2 అరటిపళ్ళు తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది. మిల్క్ షేక్ అయితే బాగా సెట్ అయింది కూడాను. ఇంకా ఇలాంటివి మన ఎండాకాలం వస్తుంది కదా! ఇంక తాగుతూ ఉంటే చాలా మంచిది. మన బాడీ హైడ్రేషన్ అవ్వకుండా ఉంటది. ఇంకా 2 అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. పాలు గడ్డకట్టిన పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదండీ! ఆ పాల ప్యాకెట్ గడ్డకట్టి ఉంటే అది ఐస్ క్యూబ్స్ ఏసుకున్నా సరిపోతుంది. చాలా బాగా వచ్చింది. 2 బనానా తీసుకొని మిక్సీలో ఏసుకొని అది బాగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత గడ్డ కట్టిన పాల ప్యాకెట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు కూలింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తాగుతారు. కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా పాల ప్యాకెట్ వేసుకున్న తర్వాత బాగా మిక్సీ ఆడేయండి. మిక్సీ ఆడేసిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని నేనైతే బూస్ట్ వేసాను. బూస్ట్ దానిపైన బాదం పప్పు, జీడిపప్పు ఏమైనా ఉంటే చిన్న కట్ చేసి స్లైస్ లాగా వేసుకోండి. చాలా బాగుంటుంది. తాగేటప్పుడు బాగా తగులుతాయి, బాగుంటాయి టేస్ట్. ఇంకా అది తాగా మా పాప నేను అయితే తాగాము. నేనైతే యూట్యూబ్ జర్నీ మీకు చెప్పాలనుకుంటున్నానండి. నేను యూట్యూబ్లో ఇంకా సక్సెస్ అయింది లేదు, ఏమీ అయింది లేదు. నాకు కొడితే గట్టిగా కొడితే 100 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అప్పుడే ఆడవాళ్ళే శత్రువుగా ఉంటారు అంటారు చూడండి. అది నిజమే. సినిమాల్లోన ఎవరో ఒకరు పెడతా ఉంటే అది నిజమేనా అనుకుంటూ ఉంటాను. కానీ అది నిజమే అండి. ఆడవాళ్ళకే శత్రువులు ఉంటారు. అది కూడా బయట వాళ్ళే అవసరం లేదు, మన ఇంట్లో వాళ్ళు ఉంటే చాలు అంటారు చూడండి. అలా ఉంది నాకు ఇప్పుడు. నిజంగా అనిపిస్తుంది. మనకి సపోర్ట్ చేసేది ఏమి ఉండదు. దీనికి యూట్యూబ్ అవసరమా? ఏదో ఒక ముందు అడుగు ఒక ధైర్యంతో వేస్తున్నాం. ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటూ వంట చేసుకుంటూ అప్పుడే సబ్స్క్రైబర్స్ వచ్చిందే లేదు, మనీ వస్తుందో లేదో ఫ్యూచర్లో ఎప్పుడో నాకు తెలిసిందే లేదు. అప్పుడే ఇలాంటి మాటలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అసలు యూట్యూబ్ చేయాలో వద్దో కూడా నాకు ఒక్కోసారి అర్థం కావట్లేదు. ఇలా ఉంది నా పరిస్థితి అయితే. సబ్స్క్రైబ్ చేసి